హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వీడియో ఏంటంటే ఐక్యా అండి. మీకు నేను వీడియోలో చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళు హైదరాబాద్ వచ్చారు, మేము హైదరాబాద్ ఉన్నప్పుడు అని. సో మేము అయితే సంగీ టెంపుల్కి వెళ్ళామని పెట్టాను కదా నేను వీడియో. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఆ సంగీ టెంపుల్ వీడియో అనేది ఉంటుంది. మేము సంగీ టెంపుల్ చూసుకుని తర్వాత వచ్చేసి టిఫిన్ చేసేసి ఇంకా మేమైతే ఐక్యాకి బయలుదేరిపోయామండి. సంగీ టెంపుల్ నుంచి ఐక్యాకి. సో ఐక్యాకి మేము ఎలా వెళ్ళాము అంటే కార్లో వెళ్ళామండి. కార్ పార్కింగ్ చేసి మేము ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాము. నేను ఐక్యాకి రావడం థర్డ్ టైం అండి. ఫస్ట్ టైం మా వారితో వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళతో థర్డ్ టైం అండి మా అమ్మ వాళ్ళని తీసుకుని రావడం. ఐక్యాలో మనకు అన్నీ దొరుకుతాయండి, ఫర్నిచర్ సంబంధించి. అంటే లైక్ కిచెన్ సెట్, బాత్రూమ్ సెట్, బెడ్స్, సోఫాస్, చైర్స్, టేబుల్స్, అలానే ఇంకా మనకి అంటే స్టీల్ సామాన్లు కానీ, గిన్నెలు కానీ, గ్లాసులు కానీ, ప్లేట్స్ కానీ, స్పూన్స్ అవన్నీ. అలానే ఇంకా టాయ్స్ కూడా దొరుకుతాయండి, పెద్ద పెద్ద ఎలిఫెంట్స్, డాల్ఫిన్స్, ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ దొరుకుతాయి మనకి, ఇంకా ప్లాంట్స్ దొరుకుతాయి, అలాగే రియల్ ప్లాంట్స్ దొరుకుతాయి, రియల్ ఫ్లవర్ ప్లాంట్స్ దొరుకుతాయి, ఇంకా స్లిప్పర్స్, హ్యాంగర్స్, ఇంకా చాలా వెరైటీస్ అంటే ఐటమ్స్, ఇంకా మన కిచెన్ సెటప్స్ అవన్నీ దొరుకుతాయండి. చాలా బాగుంటాయి. మనం కొత్తగా ఇల్లు కట్టుకున్న దాంట్లో కానీ ఐటమ్స్ కావాలంటే ఐక్యాకి వెళ్ళడం బెస్ట్ ప్లేస్ అండి. ఎందుకంటే మనకు అన్నీ దొరుకుతాయి అన్నమాట, ఇంకా బెడ్స్ నుంచి అన్నీ. అలానే ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుందండి. ఫుడ్ అయితే మేము అంతగా ఏమీ ట్రై చేయలేదు, కానీ స్నాక్స్ అయితే తిన్నామని. అంటే చికెన్ నగ్గెట్స్, సమోసా అవి తిన్నాము. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయండి, అంతేం అనిపించలేదు. కొంచెం కాస్ట్ ఎక్కువే, కానీ టేస్ట్ కూడా అలా అలా ఉందండి, యావరేజ్గా ఉంది, అంతేం నచ్చలేదండి ఫుడ్ అయితే నాకు ఇక్కడ. అలానే ఇక్కడ మేము కొన్ని తీసుకున్నామండి, కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. ఏంటి అంటే టప్పర్వేర్ ప్లేట్స్, గ్లాసెస్, స్పూన్స్ అవి ఉన్నాయి. చాలా క్వాలిటీగా ఉన్నాయి, చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయండి. నేను మా అమ్మ వాళ్ళు కూడా తీసుకున్నారు. ఇది సాటర్డే సండే వెళ్తే చాలా రష్ ఉంటుందండి. మేమైతే వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది. అదే వీకెండ్స్లో వెళ్తే కనుక ఫుల్ జనాలతో అసలు ఎక్కడ మనకి ఇప్పుడు మనకు అక్కడ బెడ్స్, సోఫాస్ అవన్నీ ఉంటాయి కదా. నార్మల్ డేస్లో వెళ్తే వీక్ డేస్లో అక్కడ కూర్చోవచ్చు మనం నడిచి అలసిపోతే. కానీ అది వీకెండ్స్ అయితే ఖాళీ ఉండవండి కూర్చోడానికి కూడా. ఒకసారి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను వీకెండ్నే వెళ్ళాను, అయినప్పుడు అదే ఫుల్ రష్ ఉంది. అంత చూడడానికి అసలు చిరాకు వచ్చింది అన్నమాట, ఇంకా అంత జనంలో చూడాలి అంటే. అసలు చాలా రష్ ఉందని. అంటే మనకు మొత్తం 27 ఉంటాయని, 27 చూసుకుని రావాలి. ఒకలాగా మనం చూడలేము అంటే మధ్యలో మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ 27 కూడా చూసానండి. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్సైట్మెంట్ అవన్నీ ఉంటాయి కదా మనకి చూడాలని చెప్పి. సో అన్నీ అయితే చూసాను. ఇంకా మా అమ్మ వాళ్ళతో వెళ్ళినప్పుడు కూడా చూసాను. మధ్యలో సెకండ్ టైం వెళ్ళినప్పుడు అంత ఏం చూడలేదు, సగం చూసి వచ్చాను. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు వెళ్ళాము. వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో మేము కూడా మధ్యలోనే వచ్చేసాము, ఇంకా ఎగ్జిట్ అయిపోయి. ఇక్కడైతే మీకు టీవీ సెటప్ అనేది చూపిస్తున్నానండి. మనకి ఇక్కడ అంటే కొన్ని రీజనబుల్గానే ఉంటాయి, కొన్ని ఏమో చాలా కాస్ట్ అనిపిస్తాయి మనకి. మేమైతే ప్లేట్స్, టప్పర్వేర్ అయితే కొంచెం రీజనబుల్ కాస్టే అండి. అంటే లంచ్ బాక్సెస్ ఉన్నాయి టప్పర్వేర్లో, ఇంకా ప్లేట్స్, గ్లాసెస్, స్పూన్స్, బౌల్స్ ఇవలాంటివి రీజనబుల్గానే ఉన్నాయి. అవి అయితే మేము తీసుకున్నాము, మా అమ్మ వాళ్ళు కూడా తీసుకున్నారు. ఇంకా మీకు తెలుసా ఫ్రెండ్స్, మీకు ఈ విషయం ఏంటి అంటే మనకి బిల్లింగ్ కౌంటర్ ఉంటుంది కదా, ఐక్యా బిల్లింగ్ కౌంటర్ దగ్గర లెఫ్ట్ సైడ్ మనకి ఒక హాల్ లాగా ఉంటుంది. అక్కడ డిఫాల్ట్ ప్రొడక్ట్స్ అన్ని ప్లేస్ చేస్తాడు. అక్కడ ఏంటి అంటే అవి మనకి కొంచెం ఆఫర్లో వస్తాయి, తక్కువగా వస్తాయి. అంటే చిన్న చిన్న డ్యామేజ్ అయినవన్నీ కూడా అక్కడ పెట్టేస్తారంట, అవి మనకు తక్కువ కాస్ట్కి వస్తాయి. అలా నేను ఒకసారి చూసానండి. అక్కడ వెళ్తే నేను మిర్రర్ ఉందండి, గోడకి ఫిక్స్ చేసిన మిర్రర్ ఉంది. దానికి వచ్చేసి చిన్న బోల్ట్ ఏదో పోయిందండి, అందుకు అది మిర్రర్ వచ్చేసి సమ్ 1500 ఉంది. అది నాకు 500కే వచ్చిందండి. అంటే హాఫ్ ఆఫ్ ద ప్రైస్ తగ్గినమాట. నేనైతే తీసుకున్నాను. మిర్రర్ చాలా బాగుంది. అంటే ఫిక్స్ చేయాలండి, గోడకి ఫిక్స్ చేసుకోవాలి. ఆ స్క్రూ ఏదో పోయిందండి, అందుకు ఆఫర్లో పెట్టాడు. అలానే నేనైతే ఫిక్స్ చేయించలేదండి. మా కొత్త ఇంట్లో అంటే మేము ఓన్ హౌస్కి వెళ్ళాక ఫిక్స్ చేయించుకుందామని. ఇప్పుడైతే మేము రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం కదా పూణేలో, అందుకు నేను ఫిక్స్ చేయించలేదు. ఐక్యా చూడాలంటే 1 డే అయితే కంప్లీట్గా పడుతుందండి. ఎందుకంటే 27 ఉండదు, అన్ని ప్రతి ఒక్కటి చూడాలి అనుకుంటే 1 డే ఖచ్చితంగా పడుతుంది.
అంటే మన ఇంట్లో సామాన్లు అంటే ఫర్నిచర్ అవి కావాలంటే బెస్ట్ ప్లేస్ అండి ఇది. ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి కదా, మంచి డెకోర్ ఐటమ్స్ అవన్నీ తీసుకోవచ్చు మనం. అలానే ఇక్కడ మేము చాలానే ఫొటోస్ వీడియోస్ కూడా దిగాము. ఇక్కడ చాలా టాయ్స్ కూడా ఉంటాయండి, చాలా బాగుంటాయి టాయ్స్. అంటే ఎలిఫెంట్స్ అవి ఉంటాయి. ఎలిఫెంట్ అవి వచ్చేసి సమ్ 800 ఎంతో ఉంది, చాలా బాగున్నాయి. అయితే కొన్ని పిక్స్ కూడా దిగాను ఎలిఫెంట్స్ డాల్ఫిన్ పట్టుకొని. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి ఇవన్నీ కూడా, ఇవి కూడా చాలా బాగున్నాయండి ఫ్లవర్స్. అలాగే మనకి ప్లాంట్స్ కూడా ఉంటాయి, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. ఇంకా మనకి ఇంకా గ్లాస్ టైప్ గ్లాసెస్ ఉంటాయి, కప్స్ ఉంటాయి. ఇంకా మనకి కిచెన్ ఐటమ్స్ ఉంటాయి, పాన్స్ అవన్నీ కూడా ఉంటాయండి. నాన్ స్టిక్ కడాయిస్ అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. ఇంకా గ్లాస్ జార్స్ అవన్నీ కూడా అండి. ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా, చాలా బాగా నచ్చినాయండి రోజ్ ఫ్లవర్స్. ఇక్కడైతే మేము కొన్ని పిక్చర్స్ దిగాము, నేను మా చెల్లి మా అక్క వాళ్ళ అమ్మాయి. ఇదే అండి ఈ రోజుకి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.